F1 వీసాకి సంబంధించి ట్రంప్ ఒక కొత్త మెలిక పెట్టడం జరిగింది. అమెరికాలో ఉండే యూనివర్సిటీస్ లేదా కాలేజెస్ ఏవైనా సరే 15% మించి ఫారెన్ స్టూడెంట్స్ అలౌ చేయకూడదు. ఆ 15%లో కూడా ఒకే కంట్రీ నుంచి అయితే కనుక కేవలం 5% స్టూడెంట్స్ని మాత్రమే అలౌ చేయాలి. అలా కాకుండా అంతకు మించి ఆ పర్సంటేజ్కి మించి ఫారిన్ స్టూడెంట్స్ని అలౌ చేస్తే కనుక ఆ పర్టికులర్ యూనివర్సిటీ ఆర్ కాలేజీకి ఫెడరల్ ఫండింగ్ అయితే ఇకపై అందదు అని క్లియర్గా చెప్పడం జరిగిందండి. అంతేకాకుండా అండర్ గ్రాడ్యుయేషన్ అంటే మనకి బీటెక్ లాగా ఎవరైతే అమెరికాలో వచ్చి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇకపై కంపల్సరీ శాట్ ఆర్ యాక్ట్ అనే ఎగ్జామ్ రాయాలి. అది రాసిన తర్వాత ఆ స్కోర్ని బేస్ చేసుకొని మాత్రమే ఆ పర్టికులర్ కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో వాళ్ళు చదువుకోవాలి అని చెప్పి కండిషన్ పెట్టడం జరిగింది. అంటే ఇకపై ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇట్లా లక్షల్లో వచ్చి అమెరికాలో చదువుకోలేరండి. కేవలం కొంతమందికి మాత్రమే అడ్మిషన్స్ దొరుకుతాయి. ఆ కొంతమంది మాత్రమే అమెరికాకు వచ్చి చదువుకోగలరు. ఇది F1 వీసాకి పెడుతున్న కొత్త కండిషన్స్ అనమాట.